ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నము. ఈరోజు మనం నిద్రకి, ఆయాసానికి సంబంధించిన కొన్ని రోగాల గురించి మాట్లాడదాం. ఈ ఈ మధ్యకాలంలో తరచుగా ఎక్కువ అవుతున్నది ఏంటంటే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా సిండ్రోమ్ అని అంటారన్నమాట. స్లీప్ ఎప్నియా ఇది గుర్తించడం కూడా చాలా కష్టం అవుతున్నది ప్రజల్లో. మెయిన్ సిమ్టమ్స్ ఏమిటంటే దీనిది ఇప్పుడు గురుకు పడుతూ ఉంటారన్నమాట. సో గురుకు నిద్రపోగానే గురుకు స్టార్ట్ అవుతుంది. గురకు నెమ్మదిగా ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ సడన్గా జోరుగా వచ్చి ఒక 2-3 నిమిషాలు ఆగిపోతుంది అన్నమాట. 2 నిమిషాలు యాక్చువల్లీ అప్పుడు ఊపిరి తీసుకోరు వాళ్ళు. అండ్ సడన్గా వాళ్ళే ఇలా ఎవరో తట్టి లేపినట్లు లేచి మళ్ళీ ఊపిరి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ పక్కన పడుకున్న వాళ్ళు జడిసిపోతారు కూడా. సడన్గా ఏమైంది, ఊపిరి ఎందుకు ఆగిపోయింది అని భయపడతారు కూడా. సో ఇది ఒక మెయిన్ సిమ్టము. అండ్ అలాంటి వ్యక్తులు ఎంత నిద్రపోయినా కూడా వాళ్ళకి మంచి నిద్ర అనిపించదు. మర్నాడు అసలు నిద్రపోయినట్టే ఉండదు. చాలా ఇరిటబిలిటీ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, పనిలో కాన్సన్ట్రేట్ చేయలేరు, అలసటగా ఫీల్ అవుతారు. ఇది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా దీనికి మెయిన్ 2 కారణాలు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లావుగా ఉండి, మెడ ముఖ్యంగా లావుగా ఉండి వాళ్ళలో ఇది తరచుగా ఎక్కువ అవుతున్నది అన్నమాట. ఇది గుర్తించరు కూడా. ఇది మామూలు గురకే కదా, మా ఫ్యామిలీలో వంశపారపర్యంగా కూడా ఇది వస్తుంది, మా ఫ్యామిలీలో ఉన్నది అని అనుకుని సర్దుకుపోతారు. కానీ దీనిలో ఆక్సిజన్ చేంజెస్ అవి విపరీతంగా ఉంటాయి. ఇది మంచిది కాదన్నమాట. సెకండ్ అన్నమాట, ఇంకా డ్రగ్స్ కొన్ని తీసుకోవడం వల్ల కూడా ఇది వస్తుంది అన్నమాట. స్లీపింగ్ పిల్స్, వేరే రకాల మాదక ద్రవ్యాలు కూడా తీసుకోవడం వల్ల ఇది వస్తుంది. థర్డ్ రీజన్ సెంట్రల్ బ్రెయిన్కి రిలేటెడ్ మల్టిపల్ స్క్లెరోసిస్, పారాలిటిక్ డిజార్డర్స్లో కూడా ఇది ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏమంటారా దీనికి ప్రత్యేకంగా ఇక ఒక టాబ్లెట్ ఇచ్చేసి ఇది బాగైపోతుంది అంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వెయిట్ తగ్గాలి, నెక్ లావుగా ఉంటే నెక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అవి కొంత చేస్తే కొంతవరకు లాభం ఉంటుంది. మరీ ఎక్కువ అయినప్పుడు దీనికి సిప్యాప్ అని వెంటిలేటర్ మీదే పెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఫోర్స్తో రాత్రల్లా ఆక్సిజన్ అవి ఈ ట్యూబ్స్ ఇలాగా మూసుకుపోతాయి. ఆ ట్యూబ్స్ మూసుకోకుండా మనం ఫోర్స్తో గాలి పంపిస్తూ ఉంటే ఈ ప్రాబ్లం రాదు. ఆక్సిజన్ సరఫరాలో తేడా ఉండదు. సో నిద్ర చక్కగా పడుతుంది. పొద్దున్న లేవగానే మళ్ళీ బాగా పనిచేసుకోగలుగుతారు, ఫ్రెష్గా ఫీల్ అవుతారు. సో ఈ వ్యాధి గురించి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. లేకపోతే ఇంకా ఈ సిప్యాప్ పెట్టుకోవడం తప్పదు. అది గమనించి అర్లీ స్టేజెస్లో తెలుసుకునేటట్టు ప్రయత్నించండి. మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు కరెక్ట్గా స్లీప్ స్టడీస్ చేసి మీకు స్లీప్ ఎప్నియా సిండ్రోమ్ ఉందా లేదా అన్న విషయం చెప్తారు. థ్యాంక్ యూ.